హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి. సమ్మర్ వచ్చేసింది కదా. ఈరోజు వీడియోలో చల్లగా టేస్టీగా పిస్తాచో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఎలాంటి ప్రిజర్వేటివ్, ఫ్రెష్ క్రీమ్ కానీ ఫుడ్ కలర్స్ కానీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 500 ml తీసుకోవాలండి. 500 ml మిల్క్లో నుంచి 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలను పక్కకు తీసుకోవాలండి. తర్వాత ఈ పాలను పొంగు వచ్చేంత వరకు కాచుకొని తర్వాత 5 నిమిషాల పాటు బాగా మరగకాంచుకోవాలండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు బాగా మరగకాంచుకున్న పాలను చుట్టూ ఉన్న మీగడంతా స్క్రీప్ చేసుకుంటూ పాలల్లో వేసుకోవాలండి. 5 నిమిషాల పాటు పాలు బాగా మరిగించుకున్న తర్వాత కొద్దిగా పాలు చిక్కబడ్డాయి చూడండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కార్న్ఫ్లోర్ మిల్క్ పోసుకుంటూ కలియబెట్టుకోవాలండి. కొద్దిసేపటికి పాలు క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అలా వచ్చిన తర్వాత 3/4 కప్పు పాల మీద మీగడ వేసుకోవాలండి. మనం పాలు కాల్చి చల్లారి పెట్టుకుంటాం కదా, దానిపైన వచ్చే మీగడను కలెక్ట్ చేసి పెట్టుకొని 3/4 కప్పు వేసుకోవాలండి. అలా వేసుకున్న క్రీమ్ని బాగా కలియబెట్టుకోవాలి. క్రీమ్ అంతా బాగా కలిసిపోయేలా బాగా కలియబెట్టుకోవాలండి. అలా కలిపెట్టుకున్న తర్వాత 8 to 10 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. 8 టేబుల్ స్పూన్స్ అయితే కనుక కరెక్ట్గా సరిపోతుందండి. షుగర్ ఎక్కువగా అంటే స్వీట్ ఎక్కువగా కావాలన్న వాళ్ళు 10 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఐస్ క్రీమ్ బ్యాటర్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలండి. తర్వాత వేరొక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్లో 170 grams పిస్తా వేసి 2 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటిని స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకున్న పిస్తాలన్నిటికీ వీడియోలో చూపించిన విధంగా పీల్ తీసుకోవాలి. పీల్ తీసిన పిస్తాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసి అందులో 1/4 కప్ షుగర్ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పిస్తాని ఒకసారి కలియబెట్టుకొని అందులో 1/2 కప్ మిల్క్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్రీమీగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని పిస్తా క్రీమ్లో వేసి కలిసి ఇవ్వాలండి. కలిసినట్టుకే ఇవ్వాలి. స్పీడ్గా మిక్సీ పట్టండి. స్పీడ్గా మిక్సీ పడితే వెన్న వస్తుంది. మీగడ వేసాం కాబట్టి వెన్న వస్తుంది. కాబట్టి కలిసినట్టుకి ఇవ్వండి, మిక్సీ పట్టండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రీమీగా రావాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కానీ బాదం ఎసెన్స్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. మా బాబుకి ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ వేసాను. మామూలుగా పిస్తా ఐస్ క్రీమ్లో ఇలాచీ ఫ్లేవర్ కానీ బాదం ఎసెన్స్ కానీ యూస్ చేస్తారు. ఇక్కడ మీకు నచ్చినది యూస్ చేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ బ్యాటర్ని 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మిషన్లో ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్ 1 డే ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. అంటే మనము ఈరోజు ఐస్ క్రీమ్ చేసుకుంటున్నామంటే ముందు రోజే డీప్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకున్న బౌల్ని ఐస్ క్రీమ్ మిషన్లో పెట్టి మూత పెట్టి ఆన్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ బ్యాటర్ని వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి. అది అలా స్లోగా రొటేట్ అవుతుంది. ఒక 20-25 మినిట్స్ తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. రెడీ అయిన ఐస్ క్రీమ్ని ఒక 8 కంటైనర్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. ఐస్ క్రీమ్ అంతా 8 కంటైనర్ బాక్స్లోకి
తీసుకున్న తర్వాత పిస్తా తోటి పైన గార్నిష్ చేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 3 to 4 hours పెట్టుకోవాలండి. ఆఫ్టర్ 4 hours తర్వాత ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఫుడ్ కలర్స్ వాడకుండా న్యాచురల్గానే గ్రీన్ కలర్ వచ్చింది కదండి. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి పిల్లలకి.